తన భార్యను చంపేశాడని 18 నెలల పాటు జైలులో పెట్టారు. కానీ ఆమె ఇంకా బతికే ఉంది. ఈ కేసు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే చూశాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. కర్ణాటకలోని కొడగు జిల్లా కుషాల్ నగర్ లో బసవనహల్లి గ్రామానికి చెందిన రోజువారీ కూలీ పనిచేసే 35 ఏళ్ల సురేష్ తన భార్య మల్లిగే కనిపించడం లేదని డిసెంబర్ 2020వ సంవత్సరంలో కుషాల్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. కొన్ని నెలల తర్వాత బెట్టదరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు ఒక అస్థిపంజరం కనిపించింది. తర్వాత బెట్టదరపుర పోలీసులు అక్రమ సంబంధం కారణంగా సురేష్ తన భార్యను చంపేశాడని అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులు ఆ అస్థిపంజరాన్ని DNA పరీక్షల కోసం పంపారు. DNA రిపోర్ట్స్ రాకముందే పోలీసులు కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. అలాగే కోర్టులో మల్లిగే తల్లి మరియు గ్రామస్తులు అందరూ మల్లిగే బతికే ఉంది, ఆమె ఎవరితోనో పారిపోయిందని చెప్పారు. కానీ పోలీసుల తరపు న్యాయవాది ఆ అస్థిపంజరం మల్లిగేదేనని సురేషే ఆమెను హత్య చేశాడని వాదించాడు. అయితే ఏప్రిల్ 1వ తేదీన మడికేరులోని ఒక హోటల్లో మల్లిగే ఒక వ్యక్తితో కలిసి భోజనం చేస్తుంటే సురేష్ ఫ్రెండ్ ఆమెను చూశాడు. తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె పారిపోయి మరొక పెళ్లి చేసుకున్నానని, మడికేరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శెట్టిహల్లి అనే గ్రామంలో నివసిస్తున్నట్లు చెప్పింది. అయితే కోర్టు వారు పోలీసుల తీరుపై మండిపడి సురేష్ నిర్దోషి అని తీర్పు ఇచ్చే ముందు అంటే ఏప్రిల్ 17 లోపు ఈ కేసులో ఉన్న లోపాలను పూర్తి నివేదికను దాఖలు చేయాలని SP గారికి కోర్టు ఆదేశించింది. కానీ ఏ తప్పు చేయనటువంటి సురేష్ 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.